ఏబ్రా తాగొచ్చావా? అమ్మా లేదమ్మా. అవునా, ఏం చేస్తా ఉంటావు నాన్న? సెంటు కొట్టుకుంటానమ్మా. ఫ్రెండ్ బర్త్డే ఉంది, బయటకు వెళ్ళాలని చెప్పా కదా. అది సెంట్ కాదరా యదవా, హిట్రా. మచ్చా పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చినా. అవునా, సరే అయితే ఈరోజు నేను తీసిస్తాను, రేపు నువ్వు తీసేయాలి. రేయ్ సరేనా. నా 2 శాండ్విచ్. నో నాన్ వెజ్ అసలు టచ్చే కాకూడదు. నో చెప్పినాలే. మచ్చా ఈరోజు నేను తీస్తా, నేనేం తీసినా నువ్వు ఈరోజు తినాలంటే. సర్లే. ఓం భీం పట్ఫా. ఓయమ్మా రే చికెనా? నేనేం చెప్పినా ఏం తీసినా తినాలని చెప్పినా. ప్లీజ్ రా, వద్దురా. నాకు తెలుసురా నాన్ వెజ్ తినమని. చికెన్ అంతా నాకు. అరే ఈరోజు మా అమ్మ బర్త్డే రా, ఇంట్లో చాలా స్పెషల్స్ ఉంటాయి. అవునా మచ్చా, పోదాంపా. అమ్మ మా ఫ్రెండ్స్ వస్తున్నారమ్మా భోజనానికి. నీకు పెట్టేదే ఎక్కువ, ఆ యదలు కూడానా? రండి నాన్న, భోంచేసుకొని పోతురు కానీ. దేవుడా, ఈ గవర్నమెంట్ జాబ్ నాకే రావాలి. కంగ్రాట్స్ అయ్యా, ఈ జాబ్కి నువ్వు సెలెక్ట్ అయ్యావు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా వర్క్ ఏం సార్? నేను చెప్పినప్పుడు సిటీలో కరెంటు ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి. అంతేనా సార్? అంతేనయ్యా, ఈ సిటీలో ఉండే కరెంటు పవర్ అంతా నీ చేతుల్లో ఉంటది. నా శాలరీ ఎంత సార్? నెలకు 50,000 అయ్యా. థ్యాంక్ యూ సార్. అత్త, నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా. ఇంటికి ఏ దాంట్లో వచ్చిందిరా? అది ఒక్క నిమిషం రా. మంచి సిన్నప్పుడే కరెంట్ తీసేసినాడు పనికి. మన కాలు ఇరిపోను, మన చేతులు ఇరిపోను. ఇంతకు దేంట్లో ఉన్నారా జాబ్ వచ్చింది? కరెంట్ ఆఫీస్ లో కరెంట్ ఆఫ్ చేసేది ఆన్ చేసేది అత్త. అందులో వచ్చిందా? ఎంత అదృష్టవంతుడురా నువ్వు. కంగ్రాట్స్ రా. అనాల్సినవన్నీ అనేసి ఇంకా కంగ్రాట్స్ ఎందుకు లేపుతా. వస్తా. ధర్ని, నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ ప్రిషు. నీకు దోశ చేద్దామని బియ్యం మిక్సీలోకి వేసినానా, కరెంట్ తీసేసాడు. దొంగ సచ్చినాడు. ఇంతకీ నీకు ఏ జాబ్ వచ్చింది? కరెంట్ ఆఫీస్ లో కరెంట్ ఆఫ్ ఆన్ చేసేది. అవునా, మంచి జాబ్ వచ్చింది ప్రిషు. దీన్ని అడ్డం పెట్టుకొని నిన్ను రోజు తిట్టచ్చు. బాబు, కరెంట్ ఫ్లో తక్కువ ఉంది, ఒక ఏరియాలో సప్లై ఆఫ్ చేసి మళ్ళీ వేద్దాం. ఓకే సార్. ఏందబ్బా నీళ్ళు రావట్లేదు? హలో, కరెంట్ ఆఫీసా? అవును సార్. 2 బకెట్ల నీళ్ళు తీసుకొని రావయ్యా. 2 బకెట్ల నీళ్ళ? నేనెందుకు తెస్తాను సార్? నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు కరెంట్ తీసేస్తే ఎవరు పోయా నీళ్ళు తెచ్చేది? సార్, అర్ధగంటలో కరెంట్ వచ్చేసా సార్. అంతవరకు ఏమో ఆర్ఎస్కొని కూర్చోవాలా? బాబు, కమలానగర్ లో పవర్ ఆఫ్ చేసి టవర్ క్లాక్ వైపు పవర్ ఆన్ చేయవా? సరే సార్. ఏం జరుగుతుందో ఏమో. బేబీ, మన ఏరియాలో కరెంట్ లేదు. ఇప్పుడే మన ఏరియాలో కరెంట్ వస్తుంది చూడు. సార్ చెప్పండి సార్. ఏమయ్యా, నీ జాబ్ పీకెళ్ళా? సార్, నేనేం చేసినాను సార్? మా ఆవిడ మిస్ ఇండియా అవ్వడం నీకు ఇష్టం లేదా? మిస్ ఇండియా కాకపోతే మిస్ వరల్డ్ కానీ సార్, దాన్ని నేనేం చేసినాను సార్? మేడం రెడీ అవుతుంటే కరెంట్ ఆఫ్ చేసినావంట సార్. మీ వైఫ్ వాళ్ళ ఏరియాలో కరెంట్ ఉంది సార్. యో, ఆ వైఫ్ వాళ్ళ ఇంట్లో కాదయ్యా, నా సెకండ్ వైఫ్ వాళ్ళ ఇంట్లో. 10 minutes లో కరెంట్ రాలేదనుకో, నీ జాబ్ గాలిపటంలో ఎగిరిపోతుంది. హలో బాబు, పిండి ఎట్లా ఆడించుకొస్తావా? ఓమో, నేను పని చేస్తానేది పిండి మిషన్ లో కాదు, కరెంట్ ఆఫీస్ లో. అందుకే నీకు ఫోన్ చేసిండేది. ఓమో, 10 నిమిషాలు వస్తా, పెట్టేయి. రాకపోతే నీ అడ్రస్ పెట్టమ్మా, నేను వచ్చి బియ్యం ఆడించుకొని వస్తా. సరే పెట్టేయి. పిండి మిషన్ అంట. అబ్బా, ఈ కరెంట్ వర్క్ ఇప్పుడే రోగం వచ్చింది. హలో, కరెంట్ ఆఫీసా? అవును మేడం, చెప్పండి. ఏమయ్యా, 5 నిమిషాలు ఆగలేవా? ఏమైంది మేడం? ఇంట్రెస్టింగ్ గా సీరియల్ చూసిన మధ్యలో కరెంట్ పీకేసినావు. ఒక అర్ధగంటలో వచ్చేస్తుందమ్మా, పెట్టండి. అర్ధగంటలో కరెంట్ రాలేదనుకో, నువ్వు నాశనం అయిపోతావు. ఏంది బ్రో, జనాలు ఎట్లున్నారు?
కరెంటే కదా 15 నిమిషాలు తట్టుకోమ వస్తుంది. హలో హలో ప్రశు, నేను చెప్పు. మన పక్కింటి వాళ్ళ సెల్లో ఛార్జింగ్ అయిపోయిందంట. నువ్వు ఒక 10 నిమిషాలు కరెంట్ అయ్యవా? ఒక 5 నిమిషాలు తట్టుకో, కరెంట్ నేనే ఎత్తుకొని వస్తానా. తీసుకొస్తున్నానులేండి. ఈ జాబ్ కో దండం రా నాయనా. ఏమయ్యా మా వైఫ్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ కరెంట్ తీసేసావంట, జాబ్ లోంచి తీసేయాలనా? ఒక్క నిమిషం ఇది పట్టుకోరా సార్. నువ్వేంద్ర సస్పెండ్ చేసేది? నాకు జాబ్ వద్దు, నేనే పోతానా. ఏ సీనాకెళ్ళి చేసే పైనాపిల్ చేసే రావాలమ్మా రావాలే. అన్నా 2 జ్యూస్ ఇవ్వండి. అన్నా ఒక్క నిమిషం కొంచెం టేస్ట్ కి ఇవ్వండి. ప్రశు ఏంటిది చీప్ గా గమ్మనుండు. ధర్ని నీకేం తెలుసు? అర్జుడు పుచ్చిపోయిన గాలితో జ్యూస్ చేస్తాడు. అవి బాగాలేకపోతే 40 రూపాయలు బొక్కే కదా. అన్నా ఒక పప్పు ఒక రసం పార్సల్ ఇవా? అన్నా ఒక్క నిమిషం కొంచెం టేస్ట్ ఇస్తారా? ప్రశు పరువు తీయద్దు. నువ్వు గమ్మున ధర్ని, నీకేం తెలుసు? అవి చూడు చెడిపోయిన వాసన వస్తున్నాయి. అవి బాగాలేకపోతే 60 రూపాయలు బొక్కే కదా. టమాటో చెట్లకు పురుగుల మందినా? నా చూడండి అన్న 1000 రూపాయలు బాగా పనిచేస్తుంది. రే ఒక్క నిమిషం, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా లేదరా? నీకు సక్రంగా పని చేయకపోతే 1000 రూపాయలు బొక్క. మళ్ళీ ఎలారా? లోపల గుడి కూడా అంటుందిరా, పని చేస్తుంది. రే పురుగులు చచ్చేది కాదురా, ఇంకొంచేపు ఉంటే నువ్వే సస్తావు. హాస్పిటల్ రే నేను ఇట్లా బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నారా? ఏం ఆలోచించకు, మేము ఉన్నాంగా, మేము సపోర్ట్ చేస్తాం. $1100 రా. రే తగ్గించుకోరా. రౌండ్ ఫిగర్ ఇచ్చే. రౌండ్ ఫిగర్ అంటే 1000 కదా. వీడేందుకు 100 ఇచ్చాడు? రే రే రారా. వస్తాదిలేరా. రే ఎంతరా? 1500 రా. అంతేనా? ఛా, డబ్బులు ఇంట్లో మర్చిపోయి వచ్చినారా, ఇప్పుడు ఎలా రా? నీ ఫ్రెండే కదరా, మళ్ళీ ఇద్దులే. ఎంతరా? 3000 రా. అసలు ఏందోరా, ఫోన్ పేనే పని చేయట్లేదు. ₹5,000 received on phone pay. అరే నా కొడక